హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అటవీ శాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల కొరకు సుమారు 691 పోస్టులకు గాను జూలై 14న నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి 16వ తారీఖు అంటే జూలై 16వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు ఆన్లైన్ల ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మరి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకు సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏ రకమైన సిలబస్ ఉంది, మెయిన్స్ ఎగ్జామ్లో ఏ రకమైనటువంటి సిలబస్ ఉంది, మరి ప్రిలిమ్స్లో క్వాలిఫై, మెయిన్స్లోకి వచ్చిన తర్వాత సిలబస్లో ఏమన్నా మార్పు ఉందా, అదేవిధంగా డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏదో ఉందంట, మరి ఆ డిస్క్రిప్టివ్ టెస్ట్ దేని మీద నిర్వహించడం జరుగుతుంది, మరి మెయిన్స్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకి నడక పరీక్ష అంటే వాకింగ్ టెస్ట్ అని నిర్వహిస్తారంట. మరి ఆ వాకింగ్ టెస్ట్కి సంబంధించి అదేవిధంగా మనకి ఈ యొక్క మెడికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. అదేవిధంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత అంతిమంగా కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఉన్నటువంటి పరీక్షా విధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వీడియోలో నేను ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసే అంశం ఏంటయ్యా అంటే మనకి ప్రిలిమ్స్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మరి ప్రిలిమ్స్లో చదివినటువంటి సిలబస్ మెయిన్స్లో ఎంతవరకు మనకి ఈ యొక్క ఉపయోగం ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంట, అది 1/3 ఉందంట. మరి ఈ విధంగా నెగిటివ్ మార్క్స్ ఉండటం వల్ల మరి ఏ రకంగా మనం ఎగ్జామ్ రాయాలి, మరి తెలిస్తేనే రాయాలా, తెలియకుండా పోనా గెస్ ద్వారా పెట్టుకుంటే మనకి లాభం ఉంటుందా, మొదలైన విషయాలన్నీ కూడా మనం ఈ సిలబస్ విశ్లేషణ చేద్దాం. అంటే ప్రిలిమినరీ సిలబస్ వర్సెస్ మెయిన్ సిలబస్ గురించి చూద్దాం. ముందుగా ఈ ప్రిలిమినరీ సిలబస్ వర్సెస్ మెయిన్ సిలబస్ చూసే ముందు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఇక్కడ మనం చూస్తే ప్రిలిమినరీకి సంబంధించినటువంటి పరీక్ష విధానం, మెయిన్స్కి సంబంధించినటువంటి పరీక్ష విధానం రెండు కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రిలిమినరీ పరీక్షలో పార్ట్ ఏలో భాగంగా మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నాడు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇవి 75 ప్రశ్నలు ఉంటాయి, అంటే 75 మార్కులకు గాను. ఇక పార్ట్ బిలో, ప్రిలిమినరీలో పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు. ఇవి కూడా 75 ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా 75 మార్కులు. మొత్తంగా ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్ పార్ట్ ఏ, పార్ట్ బి రెండు కలిపి 150 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రిలిమినరీ పరీక్ష, ఇది క్వాలిఫైయింగ్ పేపర్. అంటే ఈ పేపర్లో వచ్చినటువంటి మార్కులను మనకి పరిగణలోకి తీసుకోరు మెయిన్స్లో సెలెక్ట్ చేయడానికి. సో కేవలం మనకి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, పోస్టుల ఆధారంగా 1:2 దాదాపు 50% తోటి ఈ యొక్క మెయిన్స్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. అందుకనే ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జాము, దీన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటాం. స్క్రీనింగ్ చేస్తారు. సో కాబట్టి ఇది మొదటి పేపర్. అయితే ఇందులో మనకి 1/3 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అంటే ప్రతి ప్రశ్నకు 0.33% మార్కుల్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 1/3 నెగిటివ్ మార్కులు ఉన్నాయి ఈ యొక్క ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్లో. అర్థమైందండి. ఇక మరి మెయిన్స్లో 1:50 ప్రకారం, దాదాపు 1:50 ప్రకారం తీస్తారు కాబట్టి ఏపీపీఎస్సీలో ప్రిలిమినరీ క్వాలిఫై చేసి మెయిన్ చేయడానికి మరి ఇందులో కూడా అదేగా మనం భావించవచ్చు. సో అయితే మరి మెయిన్స్కి వచ్చేసరికి ఏ విధమైనటువంటి పేపర్లు ఉన్నాయా అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంది. ఏంటయ్యా అదంటే రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ డిస్క్రిప్టివ్ టైప్. అంటే ఇది 45 నిమిషాలతోటి 50 మార్కులకు, 45 నిమిషాలతోటి 50 మార్కులకు ఈ యొక్క డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా దేని మీద అయ్యా అంటే అడవులు మరియు పర్యావరణ అంశాల మీద ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ టాపిక్ దేని మీద ఆధారపడి ఉంటుందయ్యా అంటే అడవులు మరియు పర్యావరణానికి సంబంధించి ఉంటుంది. సో కాబట్టి దానికి ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ మెయిన్స్లో ఫస్ట్. ఇది కూడా క్వాలిఫైయింగే. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే పేపర్ 1, పేపర్ 2 వాల్యూ చేయడం జరుగుతుంది. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాలి, 45 నిమిషాలు వ్యవధిలో 50 మార్కులకు గాను ఒక ప్రశ్నను మీరు రాయాల్సి ఉంటుంది. అది ఎస్ఏ. ఈ ఎస్ఏలో క్వాలిఫై అయిన వారు
పేపర్లను పేపర్ 1 పేపర్ 2కి క్వాలిఫై అవుతారు, అర్హత సాధిస్తారు అది రాయటానికి. మరి ఇక్కడ పేపర్ 1 తీసుకుంటే ఎగైన్ మళ్ళీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉన్నాయి. మరి డ్యూరేషన్ వచ్చేసి 100 నిమిషాలు ఉన్నాయి. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ తీసుకుంటే 100 ఉన్నాయి. అంటే 100 ప్రశ్నలు 100 మార్కులు, 100 నిమిషాల టైం. ఇక పేపర్ 2 ఇది జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు. ఇవి కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్సే. ఇక్కడ 100 ప్రశ్నలు ఉంటాయి, 100 నిమిషాల సమయం ఉంది, అదేవిధంగా 100 మార్కులకు ఉంటుంది. మొత్తంగా కలిపి మనకి పేపర్ 1లో 100 మార్కులకి, పేపర్ 2లో 100 మార్కులకి, మొత్తంగా వచ్చి 200 మార్కులకు గాను మన మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ డిస్క్రిప్టివ్లో క్వాలిఫై అయినటువంటి వారిని ఈ 2 పేపర్లు రాయడానికి అనుమతిస్తడం జరుగుతుంది. వారు 2 పేపర్లను ఒక్కొక్క పేపరు 100 మార్కులతోటి వారు రాయాల్సి ఉంటుంది, మొత్తం 200 మార్కులకి. ఇక్కడ కూడా ప్రతి ప్రశ్నకు 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంది. అంటే మీరు రాసినటువంటి తప్పుగా గుర్తించినటువంటి ప్రతి ప్రశ్నకు 1/3 వంతు మార్కులు కట్ చేయడం జరుగుతుంది మెయిన్స్లో. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారయ్యా అంటే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ తీసుకుంటారు, అదేవిధంగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఫిజికల్ మెజర్మెంట్స్ అదేవిధంగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. చూడండి, క్యాండిడేట్స్ మస్ట్ అబ్టైన్ ఫిజికల్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ విచ్ విల్ బి ఫర్నిష్డ్ టు ద కమిషన్ ఎట్ అప్రోప్రియేట్ టైం. ఎప్పుడైతే ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను అవసరమైనప్పుడు మనం దాన్ని చూపించాలి ఈ యొక్క కమిషన్కి. ఇక రెండో పాయింట్లో తీసుకుంటే కనుక బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ మెయిన్ రిటన్ ఎగ్జామినేషన్ దోస్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దీన్ని సిపిటి అని కూడా అంటారు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అప్లై అవుతుంది. సో చూడండి, ఈ ఎగ్జామ్ ఎంత ప్రహసనంగా ఉందంటే ఫస్ట్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు, ఆ తర్వాత మెయిన్స్ టెస్ట్లో రాయడానికి కూడా ముందుగా మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు 50 మార్కులకి. ఆ 50 మార్కులు అయిపోయిన తర్వాత మనకి 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లు ఒక్కొక్కటి 100 మార్కులు ఉంటుంది. ఆ మార్కులను ఆధారంగా చేసుకొని మనకి ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా వారిని మనకి ఫిజికల్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ఇష్యూ, అంటే వాళ్ళు ఫిజికల్ మెజర్మెంట్ సర్టిఫికేట్ తీసుకొని ఆ తర్వాత మనకి మెయిన్స్లో వచ్చినటువంటి ఎగ్జామ్స్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ వాకింగ్ టెస్టు అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్కు రెండింటికి కూడా హాజరవ్వాలి. సో ఈ విధంగా హాజరైన తర్వాత మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి వారిని అంతిమంగా ఈ సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇన్ని చేసినప్పుడు తర్వాత అప్పుడు మళ్ళీ ఫైనల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనో లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనో మీకున్నటువంటి రిజర్వేషన్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అటవీ శాఖలో ఉద్యోగాల కోసం. ఇంత మొత్తంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమినరీ సిలబస్ ఏ విధంగా ఉంది, మెయిన్ సిలబస్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. పరీక్షలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్లో సిలబస్ మనకి ఇవ్వటం జరిగింది ఏపీపీఎస్సీ వారు. మరి ఆ సిలబస్కి సంబంధించినటువంటి మొత్తం వివరాలు కనుక చూస్తే 95% సిలబస్ సేమ్ సిలబస్నే మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైతే ఇచ్చాడో మెయిన్స్లో కూడా అదే ఇవ్వటం జరిగింది. ఒక సైన్స్ పార్ట్లో సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబాన్ని అనేటువంటి టాపిక్ని యాడ్ చేయడం జరిగింది. ఇక మ్యాథమెటిక్స్లో చూస్తే ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ మరియు మెన్సురేషన్ అనే టాపిక్లను మెయిన్స్లో అదనంగా యాడ్ చేయడం జరిగింది. అంటే ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్స్ టాపిక్స్లు మాత్రమే మెయిన్స్లో అదనంగా యాడ్ చేయడం జరిగింది. ఇక సైన్స్లో తీసుకుంటే సౌర కుటుంబం అనే 9వ టాపిక్ని ఒకదాన్ని యాడ్ చేయడం జరిగింది మెయిన్స్లో. మిగిలినటువంటి మొత్తం సిలబస్ కూడా అటు స్క్రీనింగ్ టెస్ట్లో మీరు ఏదైతే ఫాలో అవుతారో ఇటు మెయిన్స్లో కూడా అదే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ 4 టాపిక్లు తప్పితే, అంటే మ్యాథమెటిక్స్లో 3, సైన్స్లో 1 టాపిక్. ఇక మిగిలిందంతా కూడా సేమ్ టు సేమ్ ప్రిలిమినరీ పేపర్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వటం జరిగింది. సో అయితే మనకి ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంది, మెయిన్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంది. సో కాబట్టి మీరు ప్రిలిమ్స్లో చదివింది మెయిన్స్ కూడా ఉపయోగపడింది కాబట్టి మెయిన్స్కి వచ్చేసరికి మీకు కట్ ఆఫ్ మార్కులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకని ఒకే సిలబస్ని
ప్రిలిమ్స్లో చదువుతున్నారు, అదేవిధంగా మెయిన్స్లో కూడా అదే సిలబస్ చూస్తారు. కాబట్టి మీకు మెయిన్స్కి వచ్చేసరికి హెవీ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే ఒకే సిలబస్ అయినప్పటికీ మనకి సిలబస్లో బాగా చదివి ఉంటారు కాబట్టి ప్రిలిమ్స్లో, మెయిన్స్కి వచ్చేసరికి అదే సిలబస్ని మళ్ళీ చదివి ఉంటారు కాబట్టి మీకు కాంపిటీషన్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంతేకాదు నెగిటివ్ మార్క్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ని ఇక్కడ ప్లే చేస్తాయి మన సెలక్షన్లో. ఎందుకంటే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా తెలిస్తేనే మనం ఆన్సర్ పెట్టాలి, లేదంటే కనుక మనం 1/3 మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి కాబట్టి అదే మన జాబుని మనని దూరం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆన్సర్ పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఇక చూడండి, ఇక్కడ స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు. స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటండి? ఇది మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. మరి ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో ఏముందండి? పార్ట్ ఏలో భాగంగా, ఈ స్క్రీనింగ్ టెస్ట్ పార్ట్ ఏలో భాగంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అనేటువంటి టాపిక్ ఉంది. మరి ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టాపిక్లో భాగంగా మనకి సిలబస్ని ఇవ్వటం జరిగింది. ఆ సిలబస్ను చూసే ముందు ఎన్ని మార్కులకు అయ్యా అంటే ఇవి 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులకి. సో ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క మార్కుకి ఇవ్వటం జరిగింది ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా. ఇది పార్ట్ ఏ, స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ ఏ. ఇక పార్ట్ బిలో భాగంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్, ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్, పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎస్ఎస్సి స్టాండర్డ్ అని. జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్ అన్నాడు. సో కాబట్టి ఈ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో భాగంగా కూడా మనకి 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు. సో జనరల్ స్టడీసు ఒక 75 మార్కులు, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఒక 75 మార్కులు, మొత్తం 150 మార్కులకు గాను ఈ ఆబ్జెక్టివ్ టైప్లో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అయితే ఇక్కడ 1/3 నెగిటివ్ మార్క్ కూడా ఉంది, 1/3 నెగిటివ్ మార్క్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఈ జనరల్ సైన్స్లో భాగంగా కొన్ని మనకి ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంది ప్రిలిమినరీ, అంటే జనరల్ స్టడీస్లోను ఇక్కడ జనరల్ సైన్స్లో. ఎందుకనంటే ఇక్కడ మనకి జనరల్ స్టడీస్లో భాగంగా సైన్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్వైర్న్మెంటు, అదేవిధంగా డే టు డే అబ్జర్వేషన్ ఇన్ అవర్ సరౌండింగ్స్. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్లో భాగంగా ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ జనరల్ సైన్స్లో కూడా కొంత సిలబస్ ఇవ్వటం జరిగింది. కాబట్టి కొన్ని టాపిక్లు అక్కడ ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనకి జనరల్ స్టడీస్లో చదువుకుంటే ఇక్కడ ఈ జనరల్ సైన్స్లో కూడా కొంత కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇది మీరు సిలబస్ని నిశితంగా పరీక్షించినప్పుడు మీరు అబ్జర్వ్ చేసేటటువంటి అంశాలు. ఇప్పుడు అసలుకి ఈ జనరల్ స్టడీస్లో సిలబస్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. సో ముందుగా మనం చెప్పుకున్నాం స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుందని. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉందని. మరి ఆ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా ముందుగా తీసుకుంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే జనరల్ సైన్స్. ఇదే జనరల్ సైన్స్ అనేటువంటి పేరుతోటి పార్ట్ బిలో మనకి ఇవ్వడం జరిగింది. అంటే జనరల్ సైన్స్ అని, అదేవిధంగా జనరల్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు. అయితే అక్కడ జనరల్ సైన్స్లో ఇక్కడ జనరల్ సైన్స్లో కొంత ఓవర్లాప్, అంటే అక్కడ టాపిక్లు ఇక్కడ టాపిక్లు ఒకే రకంగా ఉన్నప్పటికీ మనకి రివిజన్ లాగా ఉండిద్దని భావించాలి. సో ముందు చూడండి, ఇక్కడ జనరల్ సైన్స్లో ఏమి ఇచ్చాడండి, మనకి కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చూడాలి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పదం ఇచ్చేసారు కదా, మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా మనం చదివితే మంచిది. సో కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. మన పరిసరాల్లో జరిగేటటువంటి అంశాలను మనం ఎట్లాగైతే నిశితంగా పరీక్షించి, ఇవాళ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, లేదా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల సాయంత్రం కల్లా ఏమవుతుంది, లేదు చెమట ఎక్కువగా పోస్తుంది, లేదు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, మరి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి, వర్షాలు పడటానికి వ్యాధులు రావడానికి గల కారణం ఏంటి. సో ఇలాంటివన్నీ, అంటే మన చుట్టూ జరిగేటువంటి పరిసరాల్లో జరిగేటువంటి మార్పులను అన్నింటినీ కూడా నిశ్చితంగా పరీక్షించాలి. అంటే ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ మే బీ expected of an individual who has passed intermediate and not made a special study of any scientific discipline. అంటే సైన్స్లో ప్రత్యేకమైనటువంటి డిప్లొమాలు కలిగిన వాళ్ళు కలిగినటువంటి నాలెడ్జ్ కాకపోయినప్పటికీ మీరు ప్రతిరోజు అబ్జర్వేషన్లో ఈ సైంటిఫిక్ సంబంధించిన అంశాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ దానిని అవగాహన చేసుకునే అంశంలో భాగంగానే ప్రశ్నలు ఉంటాయి. అంటే ఇక్కడ మీకు సైన్స్లో స్పెషల్ డిగ్రీలు అవసరం లేదు, ఈ ప్రశ్నలు
రాయాలి అంటే లేదా ఈ ప్రశ్నలకు సమాధానం రాయాలంటే అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ ఈ జనరల్ సైన్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. ఇది మొదటిది. ఇక రెండోది తీసుకుంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా ఇచ్చాడు కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అంతర్జాతీయ వల్ల కొన్నింటిలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ నేషనల్ అంటాడు, ఇక్కడ మనకి నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. జాతీయ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలను ఇక్కడ కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ వన్ తీసుకుంటే హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్ర. ఈ భారతదేశ చరిత్రలో కూడా ఎక్కువగా దేని మీద ఎంఫసిస్ చేస్తారయ్యా అంటే ఎంఫసిస్ విల్ బీ ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఏ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అంటే భారతదేశ చరిత్రకు సంబంధించి అంటే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు ఈ యొక్క స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, భారత జాతీయోద్యమానికి సంబంధించిన సంఘటనల మీద ఎక్కువ ఎంఫసిస్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా హిస్టరీ ఆఫ్ ఇండియాలో భాగంగా అంటే భారతదేశ చరిత్ర. ఇక్కడ మనం భారతదేశ చరిత్ర చదవాలి, అదేవిధంగా జాతీయోద్యమం చదవాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా చదువుకోవాలి. సో కాబట్టి ఇది హిస్టరీకి సంబంధించి. ఇక నాలుగో అంశం తీసుకుంటే జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ లేదు, జాగ్రఫీ ఆఫ్ ఇండియా స్పెషల్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నాడు. సో కాబట్టి భారతదేశ భూగోళ శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం. మనకు తెలుసు కదా, భారతదేశ భూగోళ శాస్త్రంలో దాదాపు 13 అంశాలు ఉంటాయి. ఉనికి క్షేత్రీయ అమెరికా దగ్గర నుంచి తీసుకుంటే నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణ స్థితి, అదేవిధంగా అడవులు, నేలలు, నీటిపారుదల, నదులు, అదేవిధంగా ఖనిజ వనరులు, నేలలు, అదేవిధంగా పరిశ్రమలు, ఇక రవాణా, జనాభా, ఇట్లా భారతదేశానికి సంబంధించిన అంశాలన్నీ చదవాలి. ఇప్పుడు ఏదైతే అంశాలు చెప్పుకున్నామో అవి ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్ నేలలు, అదేవిధంగా నదులు, ఆంధ్రప్రదేశ్లో నైసర్గిక స్వరూపాలు, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్లో రవాణా, ఆంధ్రప్రదేశ్లో జనాభా, ఇట్లా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అంశాలని చదవవలసి ఉంటుంది. ఇక ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, భారత రాజ్యాంగం మరియు భారత ఆర్థిక వ్యవస్థలు. ఇక్కడ ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సింపుల్గా భలే ఇచ్చాడు చూడండి. భారత రాజ్యాంగంతో పాటుగా కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ అన్నాడు, అంటే రాజకీయ వ్యవస్థ అన్నాడు. ఇంకా అంత మొత్తం వచ్చేస్తే మన భారత రాజ్యాంగం మొత్తం చదువుకోవాలి పొలిటికల్ సిస్టంలో. ఇకపోతే రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి, ప్లానింగ్, ప్రణాళికలు మరియు ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణలు, ఇవన్నీ ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇక ఆరో పార్ట్ తీసుకుంటే మెంటల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ అన్నాడు, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్. ఇక్కడ మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ అన్నాడు. జనరల్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా మనకి కొంత అర్థమెటిక్లో భాగం కొన్ని వస్తాయి, అదేవిధంగా రీజనింగ్ పార్ట్లో కూడా వస్తాయి. ఆ రెండింటిని కలిపి మనం జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటాడు. మనకి ఇక్కడ చెప్పాడు రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ అన్నాడు. సో కాబట్టి అటు రీజనింగ్ పార్ట్లో ఇటు అర్థమెటిక్ పార్ట్లో ప్రధానంగా వచ్చిన అంశాలన్నీ కూడా ఇక్కడ మెంటల్ ఎబిలిటీ రూపంలో మనం చదువుకుంటాం. ఇక 7వ అంశం తీసుకుంటే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్, అంటే సుస్థిరాభివృద్ధి గురించి, అదేవిధంగా పర్యావరణం సంబంధించి పర్యావరణం గురించినటువంటి అంశాలు చదవాలి. ఇది 7వ అంశంలో భాగంగా. చూడండి, ఇవన్నీ కూడా స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే టాపిక్లో భాగంగా ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది, 7 అంశాలు. 8వ అంశంగా చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్. 7వ అంశం ఏం చెప్పుకున్నామండి? సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అన్నాం, అంటే సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి సంరక్షణలు అనుకున్నాం. మరి 8వ తీసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. ఈ విపత్తు నిర్వహణలో భాగంగా 3 అంశాలు ఇచ్చాడు మనకి. కాన్సెప్ట్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో విపత్తులకు సంబంధించి మనకి కాన్సెప్ట్స్ ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కాన్సెప్ట్ వల్నరబిలిటీ, అదేవిధంగా ప్రొఫైల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్, భూకంపాలు,
సైక్లోన్స్ తుఫానులు, సునామీస్, ఫ్లడ్స్ వరదలు, మరియు డ్రాట్స్ అంటే కరువు కాటకాలు. సో ఈ విపత్తుల్లో భాగంగా ప్రధానమైనటువంటి విపత్తులు అంటే మానవ ప్రేరిత విపత్తులు కావచ్చు, సహజ విపత్తులు కావచ్చు. అయితే అన్నిట్లో కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఏంటండి? భూకంపాలు, తుఫానులు, సునామీలు, వరదలు, అదేవిధంగా డ్రాట్స్. ఇక చివరిగా మ్యాన్మేడ్ డిజాస్టర్స్, మానవ ప్రేరిత విపత్తులు ఉన్నాడు. ప్రివెన్షన్ స్ట్రాటజీస్, మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ మెజర్స్ అంటే మానవ ప్రేరిత విపత్తులను ఏ విధంగా తగ్గించవచ్చు, అంటే మానవులు ఏ విధంగా అయితే విపత్తులకు కారణమవుతున్నారో ఆ కారణాలను కొంచెం మిటిగేషన్ అంటే ప్రివెన్షన్ స్ట్రాటజీస్, ఏ విధంగా వరదలు వస్తున్నాయి, వరదలు రావడానికి కారణాలు మానవ ప్రేరిత విపత్తులే ప్రధానమైనవి, మరి ఏ విధంగా వరదలు రాకుండా ఈ మానవ ప్రేరిత విపత్తులు అయినటువంటి వరదలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, మొదలైన అంశాలన్నీ కూడా ఇట్లాంటి అంశంలో మనం చూస్తాం. సో కాబట్టి మనకి ఇవన్నీ కూడా అంటే 8 అంశాలను జనరల్ స్టడీస్లో భాగంగా ఇవ్వడం జరిగింది. అంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా ఇవ్వడం. ఏదైతే మనం 8 అంశాలు స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీలో చూస్తున్నామో అదే అంశాలను మెయిన్స్లో కూడా ఇవ్వటం జరిగింది. మెయిన్స్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఈ 8 అంశాలను మనకి పొందుపరచడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఏ విధంగా అయితే స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ ఏలో భాగంగా 75 మార్కులకి ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇచ్చాడో, ఇదే సిలబస్ని మెయిన్స్లో పేపర్ 1 రూపంలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ రూపంలో 100 మార్కులకి ఇవ్వడం జరిగింది, 100 ప్రశ్నలు. సో కాబట్టి ఇక్కడ ఈ సిలబస్ చదివామంటే మెయిన్స్లో ఇండైరెక్ట్గా పేపర్ 1 మనం పూర్తి చేసినట్టే. సో కాబట్టి ఇక్కడ మనం ప్రిలిమ్స్ చదివితే మెయిన్స్లో కూడా ప్రిపేర్ అయినట్టుగా మనం చూడాలి. అందుకనే ఎంత ఎక్కువగా మీరు చదివితే మెయిన్స్లో మీకు అంత ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా మీరు ర్యాంక్ సాధించడానికి ఎక్కువ సులభతరం అవుతుంది. కాబట్టి ఇది ఎక్కువ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మనకి స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ ఏలో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అంశాలు. ఇక పార్ట్ బి గురించి చూద్దాం. రైట్, ఇక పార్ట్ బి. మరి ఈ పార్ట్ బి ఎన్ని మార్కులు కండి? 75 మార్కులు ఉన్నాయి పార్ట్ బి. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్కులకు ఉంటే పార్ట్ బి 75 మార్కులకు ఉంది. అయితే ఇక్కడ ఈ పార్ట్ బిలో ఉన్న 75 మార్కులు 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఏంటంటే అవి ఒకటి జనరల్ సైన్సు మరియు జనరల్ మ్యాథమెటిక్స్. అయితే ఈ 2 కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే 10th క్లాస్ వరకు మనకి ఆంధ్రప్రదేశ్లో సిబిఎస్ఈ సిలబస్ పెట్టిన తర్వాత చాలా హెవీగా ఈ యొక్క సిలబస్ అనేది ఉంది, సైన్స్లో కానీ అటు సోషల్లో కానీ. అయితే ఇక్కడ జనరల్ సైన్స్ అన్నాడు కాబట్టి జనరల్ సైన్స్కి సంబంధించి 10th క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్గా చదవాలి. సో అయితే ఇది 2 పార్ట్లు ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా మళ్ళీ తిరిగి ఒకటి జనరల్ సైన్స్ రూపంలోను, మరొకటి జనరల్ మ్యాథమెటిక్స్ రూపంలోనూ ఉంది. ఇప్పుడు పార్ట్ బిలో మొదటగా జనరల్ సైన్స్ ఇవ్వటం జరిగింది. ఈ జనరల్ సైన్స్లో కూడా ఏ విధంగా ఇచ్చాడు చూడండి. జనరల్ సైన్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు. అందులో భాగంగా మొదటిది సోర్స్ ఆఫ్ ఎనర్జీ, శక్తికి ఆధారం, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు. ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీలోనే రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సాంప్రదాయ అంటే పునరుత్పాదక కానిటువంటి వనరుల గురించి, ఎనర్జీ గురించి, అంటే రెన్యూవబుల్ అంటే సోలార్ ఎనర్జీ, సౌరశక్తి గురించి, పవన శక్తి గురించి, జియోతాపం, అలా మనకి రెన్యూవబుల్ ఎనర్జీ గురించి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటంటే బొగ్గు, పెట్రోలియం, ఇవన్నీ నాన్ రెన్యూవబుల్, దాన్ని మళ్ళీ మనం సృష్టించుకోలేం. అదే సౌరశక్తి కానీ పవన విద్యుత్ కానీ ఇవన్నిటిని కూడా మరలా మనం పొందవచ్చు. సో కాబట్టి రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీలో భాగంగా. ఇక 2వ భాగం తీసుకుంటే లివింగ్ వరల్డ్ అన్నాడు. ఇక్కడ మీకు ఫారెస్ట్ జాబ్కి వెళ్ళే వాళ్ళకి పర్యావరణం మీద ఎంత అవగాహన ఉండాలో, అదేవిధంగా అడవులు, చెట్లు, వీటి గురించి, అడవుల్లో నివసించే జంతువుల గురించి కూడా మీకు అంత అవగాహన అనేది ఉండాలి. కాబట్టి అందుకనే స్పెషల్గా సైన్స్ ఇచ్చి అందులో భాగంగా లివింగ్ వరల్డ్ గురించి ఇచ్చాడు. లివింగ్ వరల్డ్ గురించి అంటే లైఫ్ ప్రాసెసెస్ సచ్ యాజ్ ద న్యూట్రిషన్, మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఆటోట్రోఫిక్, హెటిరోట్రోఫిక్, అదేవిధంగా పారాసైటిక్ అండ్ సాప్రోఫైటిస్, ఇలా మనకి లైఫ్ ప్రాసెస్ గురించి, లైఫ్ అంటే న్యూట్రిషన్ మనం తీసుకునే ఆహారం, వాటికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా న్యూట్రిషన్ ప్లాంట్స్ గురించి, న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ గురించి, అదేవిధంగా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి, టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ గురించి, అదేవిధంగా రెస్పిరేషన్ త్రో స్కిన్, గిల్స్, అదేవిధంగా ట్రాచెస్, లంగ్స్ గురించి, అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి. అంటే ఇక్కడ లివింగ్ వరల్డ్ అన్నాడు. లివింగ్ వరల్డ్ అంటే ఒక రకంగా
వృక్షాల గురించి, జంతువుల గురించి, వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క వృక్ష సంపద, అదేవిధంగా జంతు సంపద, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి న్యూట్రిషన్, అదేవిధంగా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేషన్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ గురించి కావచ్చు, లేదంటే కనుక జంతువుల గురించి, ఇవన్నీ కూడా లివింగ్ వరల్డ్లో భాగంగా అడగటం జరిగింది. అయితే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు. సో కాబట్టి ముందు స్కూల్ బుక్స్ మనకి పర్ఫెక్ట్గా చదవండి. ఓకే, నెక్స్ట్ ఇక ఈ సైన్స్లోనే మూడవ భాగంగా ఏం అడిగాడంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ అడిగాడు. ప్రసరణ వ్యవస్థలు, ఎక్స్క్రీషన్, ఇక విసర్జక వ్యవస్థలు, ప్రసరణ వ్యవస్థలు, విసర్జక వ్యవస్థలు, అంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ గురించి అడిగాడు. అటు మొక్కల గురించి, ఇటు జంతువుల గురించి, రెండు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే వాటర్, మినరల్స్ అండ్ ఫుడ్. ఇక ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్, అదేవిధంగా కాంపోజిషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్, క్లాటింగ్ ఆఫ్ బ్లడ్, అదేవిధంగా బ్లడ్ గ్రూప్స్, అదేవిధంగా ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్, హార్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. సో ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ హ్యూమన్లో భాగంగా మీరు చదవాలి. ఇకపోతే ఎక్స్క్రీషన్ ఇన్ యానిమల్స్, అదేవిధంగా ఎక్స్క్రీషన్ హ్యూమన్ అండ్ ఆస్మో రెగ్యులేషన్. సో ఈ విధంగా ఎక్స్క్రీషన్ హ్యూమన్ అండ్ ఆస్మో రెగ్యులేషన్, రైట్. ఇక చివరిగా నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోన్స్ ఇన్ హ్యూమన్ అండ్ రిఫ్లెక్స్ యాక్షన్. సో ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్లో భాగంగా వీటిని ఇవ్వడం జరిగింది. అంటే ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్ అటు ప్లాంట్స్లోనూ ఇటు యానిమల్స్లోనూ చూడాలి. ఇక నాలుగో భాగంగా తీసుకుంటే రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఇక్కడ చూస్తే ముందుగా రీప్రొడక్షన్ అండ్ గ్రోత్లో భాగంగా టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్, అదేవిధంగా ఎసెక్షువల్, సెక్షువల్ అండ్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మెంటల్ అండ్ ఫిజికల్ చేంజెస్ డ్యూరింగ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో ఇది నాలుగో అంశంలో భాగంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇక ఐదో అంశం తీసుకుంటే కనుక హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అన్నాడు. హెరిడిటీ తీసుకుంటే అనువంశికత అంటాం కదా, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, హెరిడిటీ అండ్ వేరియేషన్స్, ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ, క్రోమోజోమ్స్, డిఎన్ఏ మొదలైనటువంటి గురించి, అదేవిధంగా ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ విధంగా ఎవల్యూషన్ గురించి, హెరిడిటీ గురించి ఈ పార్ట్లో మనము చదువుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా మనకి సైన్స్లో భాగంగా పొందుపరచడం అనేది జరిగింది. ఇక ఐదో అంశంలో భాగంగా న్యాచురల్ రిసోర్సెస్లో భాగంగా మెటల్స్, నాన్ మెటల్స్. సో మెటల్స్, నాన్ మెటల్స్. మెటల్స్ అంటే ఏంటి? ఓర్స్ అండ్ మినరల్స్, అదేవిధంగా మెటలర్జీ, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్స్. సో ఇవన్నీ కూడా ఖనిజాలు, ఖనిజ వనరులు, ఖనిజాల వెలికితీత మొదలైన అంశాలు కూడా ఈ యొక్క మెటల్స్లో ఉన్నాయి. నాన్ మెటల్స్లే అంటే అలోహాలు అంటాం, లోహాలు కానివి అలోహాలు. సో కాబట్టి ఇంపార్టెన్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్, అదేవిధంగా ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ యూజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియా మొదలైన అంశాలన్నీ కూడా నాన్ మెటల్లో భాగంగా ఇవ్వడం జరిగింది. అంటే న్యాచురల్ రిసోర్సెస్, మెటల్, నాన్ మెటల్స్. ఇక చివరిగా ఆరోది తీసుకుంటే కార్బన్ కాంపౌండ్స్ అన్నాడు. సైన్స్ అన్నాడు కదా, అందుకని ఈ యొక్క కెమిస్ట్రీలో భాగంగా అడిగాడు. కార్బన్ కాంపౌండ్స్, ఫంక్షనల్ గ్రూప్స్, అదేవిధంగా ఆల్కహాల్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్, అదేవిధంగా ప్రిపరేషన్ మెథడ్స్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ అసిటోన్ అండ్ యాసిటిక్ యాసిడ్ మొదలైన అంశాలు కూడా, అంటే ఇవన్నీ కూడా కార్బన్ కాంపౌండ్స్లో భాగంగా మనం చదువుకోవాలి. కెమిస్ట్రీలో భాగంగా ఇవన్నీ చదువుకోవాలి. ఇవి ప్రధానంగా మనకి సైన్స్లో ఇచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో చూడండి, ఈ మొత్తం చదువుకుంటే అంటే పార్ట్ బిలో ఉన్నటువంటి 75 మార్కులు సగం మార్కులు ఇక్కడ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏడవ అంశం, ఈ సైన్స్లో ఏడవ అంశం ఏంటయ్యా అంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, పర్యావరణం మరియు పర్యావరణం యొక్క సమస్యల గురించి. సో చూడండి, ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ పర్యావరణం అని చెప్పి పార్ట్ ఏలో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా అక్కడ మనం చదువుకుంటాం. దానికి సంబంధించిన అంశాలే ఇక్కడ మళ్ళీ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి అంశంలో భాగంగా ఇచ్చాడు. పర్యావరణ సమస్య. చూడండి, అందుకనే కాజెస్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ల్యాండ్, వాటర్, ఎయిర్, నాయిస్ పొల్యూషన్, అక్యుములేషన్ ఆఫ్
వేస్ట్ మెటీరియల్స్ మొదలైన అంశాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. బయోడిగ్రేడబుల్ అని, అదేవిధంగా ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఎకలాజికల్ బ్యాలెన్స్, అదేవిధంగా ప్రాసెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్, అదేవిధంగా కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్, అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లోయర్ డిప్రెషన్, అదేవిధంగా యాసిడ్ రైన్స్, ఇవన్నీ కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధిలో భాగంగా ఇవన్నీ చదువుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది 7వ అంశంలో భాగంగా. ఇవన్నీ సైన్స్లోనే. ఇక 8వది ఏంటయ్యా అంటే ఇది ఎథనోబోటనీ అన్నాడు. ఎథనోబోటనీ అంటే బోటనీ అంటే మనకి మీరు అటవీ శాఖలో పనిచేస్తున్నారు, మొక్కలతోటి మీకు చాలా సంబంధాలు ఉంటాయి. సో కాబట్టి ఈ మొక్కలపైన పూర్తి అవగాహన కలగడానికి సంబంధించి ఎథనోబోటనీ అని చెప్పి అన్నాడు. ఇందులో భాగంగా మోర్ఫలాజికల్ స్టడీ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ యూజెస్ అండ్ లైఫ్ స్పాన్ అని చెప్పి అన్నాడు. అదేవిధంగా స్టడీ ఆఫ్ బొటానికల్ నేమ్స్ అండ్ మెడికల్ యూజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీజనల్ అండ్ పెరెనియల్ ప్లాంట్స్, సీజనల్ అండ్ పెరెనియల్ ప్లాంట్స్ గురించి కూడా చూడాలి. సో ఇవన్నీ కూడా మనకి సైన్స్లో భాగంగా ఇచ్చారు. ఆ ప్లాంట్స్లోనే చెప్పాడు కదా ఏంటండి, సీజనల్ ప్లాంట్స్, వాటికి సంబంధించినటువంటి బొటానికల్ నేమ్స్ ఇవన్నీ కూడా సీజనల్ ప్లాంట్స్. అదేవిధంగా పెరెనియల్ ప్లాంట్స్ అండి, సీజనల్ ప్లాంట్స్ ఇచ్చాడు, పెరెనియల్ ప్లాంట్స్ ఇచ్చాడు. ఈ ప్లాంట్స్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ సిలబస్లోనే మొత్తం పొందుపరచడం అనేది జరిగింది. రైట్, ఇక సైన్స్ అయిపోయింది కదండి. పార్ట్ బిలో భాగంగా సైన్స్ అయిపోయింది. ఇక జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది. మరి ఈ జనరల్ మ్యాథమెటిక్స్లో ఏమడిగాడండి? జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లు అంటే ముందుగా అర్థమెటిక్స్ అని అడిగాడు. అర్థమెటిక్స్, ఈ అర్థమెటిక్లో భాగంగా నంబర్ సిస్టమ్ అని, రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ అని, అదేవిధంగా ఫండమెంటల్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, డివిజనల్ ఫ్యాక్టర్స్ అన్నాడు. అదేవిధంగా యూటిలిటీ మెథడ్స్ అని అడిగాడు. అదేవిధంగా ఎలిమెంటరీ నెంబర్ థియరీ అన్నాడు, డివిజనల్ ఆల్గోరిథమ్స్ అన్నాడు, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అన్నాడు, అదేవిధంగా మల్టిపుల్ అండ్ ఫ్యాక్టర్స్ అన్నాడు, అదేవిధంగా ఫ్యాక్టరైజేషన్ థియరమ్స్ అన్నాడు, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, అదేవిధంగా యూక్లిడియన్ ఆల్గోరిథమ్స్ అన్నాడు, లాగరిథమ్స్ టు బేస్ 10 అన్నాడు, అదేవిధంగా లా ఆఫ్ లాగరిథమ్స్ అన్నాడు. ఇట్లా మనకి అర్థమెటిక్ రిలేటెడ్ అంశాలన్నింటినీ కూడా ఇక్కడ చట్టం జరిగింది, అర్థమెటిక్ అంశాలు. అదేవిధంగా జియోమెట్రీ గురించి అడిగాడు. జియోమెట్రీ తీసుకుంటే లైన్స్ అండ్ యాంగిల్స్, ప్లేన్ ఫిగర్స్ అన్నాడు. అదేవిధంగా థీరమ్స్ అన్నాడు. కొన్ని థీరమ్స్ కూడా ఈ యొక్క జియోమెట్రీలో థీరమ్స్ను కూడా అడగడం జరిగింది. ఈ థీరమ్స్లో భాగం తీసుకుంటే కనుక ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్ అన్నాడు, ప్యారలల్ లైన్స్ అన్నాడు, సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు, అదేవిధంగా సిమిలర్ ట్రయాంగిల్ అన్నాడు, అదేవిధంగా కాంకరెన్స్ ఆఫ్ మీడియన్ అండ్ ఆల్టిట్యూడ్స్ అన్నాడు. ఇవన్నీ కూడా జామెట్రీలో భాగంగా అడగటం జరిగింది. అంటే మ్యాథమెటిక్స్లో భాగంగా ముందుగా అర్థమెటిక్ గురించి, అదేవిధంగా అర్థమెటిక్లోని అంశాల గురించి, అదేవిధంగా జియోమెట్రీకి సంబంధించి అంశాల గురించి కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక ఈ మ్యాథ్స్లోనే 3వ అంశంగా చివరిగా స్టాటిస్టిక్స్ గురించి అడిగాడు. స్టాటిస్టిక్స్ గురించి కూడా అడిగాడు. అంటే కలెక్షన్ అండ్ ట్యాబులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా, అదేవిధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, అదేవిధంగా హిస్టోగ్రామ్స్, అదేవిధంగా బార్ చార్ట్స్, అదేవిధంగా పై చార్ట్స్ ఎక్సెట్రా, అదేవిధంగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇవన్నీ కూడా ఈ 3 అంటే అర్థమెటికల్, జామెట్రికల్ మరియు స్టాటిస్టిక్స్, ఈ 3 కూడా జనరల్ మ్యాథ్స్లో భాగంగా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రిలిమినరీకి సంబంధించినటువంటి అంశాలు, అంటే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సిలబస్ మొత్తం మనకి మెయిన్స్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వటం జరిగింది. అయితే మనకి మెయిన్స్ వచ్చేసరికి ఒక డిస్క్రిప్టివ్ అంశం అనేది యాడ్ అవటం జరుగుతుంది. దానితో పాటుగా ఈ యొక్క మ్యాథమెటిక్స్లో ఒక 3 టాపిక్లు. ఏంటయ్యా 3 టాపిక్లు అంటే ట్రిగ్నామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్. ఈ ట్రిగ్నామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్తో పాటుగా సైన్స్లో భాగంగా ఒకటి సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థ గురించి ఇవ్వటం జరిగింది. ఈ 4 అంశాలతో పాటుగా ఒక డిస్క్రిప్టివ్ అంటే అది అడవులు మరియు పర్యావరణ అంశాలకు సంబంధించి ఒక 50 మార్కులకి ఎస్ఏ రాయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి సిలబస్ మొత్తం ఉండి మ్యాథమెటిక్స్లో 3 సబ్జెక్టులు అంటే 3 టాపిక్లు, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్, ఈ 3 అంశాలతో పాటు సోలార్ సిస్టమ్, ఈ 4 టాపిక్లు. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి డిస్క్రిప్టివ్ అంటే అడవులు మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక వ్యాసం రాయాల్సి ఉంటుంది మెయిన్స్లో. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పెద్ద వ్యత్యాసం లేదు, ఒక 5% మాత్రమే వ్యత్యాసం ఉంది ప్రిలిమ్స్కి మెయిన్స్కి సిలబస్లో.
ఓకేనండి, రైట్. ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఇదంతా కూడా ప్రిలిమినరీ సిలబస్. ఇక మెయిన్స్ ప్యాటర్న్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది, ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇక స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్, ఇందుట్లో ఏమున్నాయండి, ముందుగా క్వాలిఫైయింగ్ టెస్ట్ అన్నాడు. ఇది క్వాలిఫైయింగ్ టెస్టే. ఈ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల్ని మీకు ర్యాంకులో కలపరు, అంటే ర్యాంక్ అనేది డిసైడ్ అవ్వడానికి ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ మార్కులు మీకు కలపరు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని కానీ ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే తర్వాత ఉన్నటువంటి పేపర్ 1, పేపర్ 2లు మీరు అర్హత సంపాదిస్తారు. కాబట్టి ఇక్కడ ఎస్ఏ గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటండి, రైటింగ్ ఎన్ ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ మీడియం. ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, లేదా ఉర్దూ మీడియంలో కానీ, ఏ మీడియంలోనే కానీ ఒక ఎస్ఏ రాయాలి. ఆ ఎస్ఏ కూడా దేనికి సంబంధించి, అడవులు మరియు పర్యావరణానికి సంబంధించి. అది ఎన్నండి, ఒక ఎస్ఏ రాయాలి, 45 నిమిషాల సమయం, 50 మార్కులు ఉంటుంది. ఈ ఎస్ఏలో క్వాలిఫై అయిన వారు పేపర్ 1, పేపర్ 2 రాయాలి. మరి పేపర్ 1 ఏంటండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మనం స్క్రీనింగ్ టెస్ట్లో రాసామే, సేమ్ అదే సిలబస్, అదే టాపిక్స్, అదే అంశాలతోటి ఇక్కడ పేపర్ 1లో మీరు ఆబ్జెక్టివ్ టైప్గా రాయాలి. అయితే ఇక్కడ ఎన్ని ప్రశ్నలు ఉంటాయండి, 100 ప్రశ్నలు ఉంటాయి, 100 నిమిషాల టైము, 100 మార్కులు. అక్కడేమో మనకి పార్ట్ ఏలో భాగంగా 75 మార్కులకి ఇస్తే స్క్రీనింగ్ టెస్ట్లో, ఇక్కడ మెయిన్స్లో పేపర్ 1 రూపంలో 100 మార్కులకి ఇస్తున్నారు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీని. ఇక పేపర్ 2లో భాగంగా తీసుకుంటే సేమ్ పేపర్ 2లో ఏదైతే ఇచ్చాడో, మెన్షన్ చేశాడో, ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశాడు. కాకపోతే 4 టాపిక్లు యాడ్ అయినాయి. ఏంటంటే 4 టాపిక్లు అంటే, సైన్స్లో వచ్చేసేమో సోలార్ సిస్టమ్ అనేది, ఇక మ్యాథమెటిక్స్లోకి వచ్చేసరికి ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ మరియు మెన్సురేషన్, ఈ 3 యాడ్ అయినాయి. అర్థమైందండి. కాబట్టి సైన్స్లో 1, మ్యాథమెటిక్స్లో 1 మాత్రమే ఎక్స్ట్రాగా ఇందులో యాడ్ చేయడం జరిగింది. అర్థమైందండి. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే మరి అక్కడ సైన్సు, మ్యాథమెటిక్స్ కలిపి 75 మార్కులకు వచ్చినాయి కదా, ఇక్కడ 100 మార్కులకు వస్తున్నాయి. 100 ప్రశ్నలు, 100 నిమిషాలు, 100 మార్కులు. సో 2 పేపర్లు కలిపి 200 మార్కులు. వాస్తవానికి మీకు ఈ 200 మార్కులను బట్టే నెక్స్ట్ మీకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించటం, అదేవిధంగా వాకింగ్ టెస్టు, నడక పరీక్ష నిర్వహించటం, ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సో అవన్నీ నిర్వహించాలి అంటే ఈ 200 మార్కుల్లో మీరు సాధించిన మార్కులను బట్టే మీకు నిర్వహించడం అనేది జరుగుతుంది. అర్థమైందండి. ఇక్కడ కూడా మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు మనము ప్రిలిమ్స్లో లేనిది మెయిన్స్లో మాత్రమే ఉన్న సిలబస్ ఏంటో చూద్దాం. ఏం చెప్పుకున్నాము, సైన్స్లో ఒక పార్ట్ ఉందని చెప్పుకున్నాం, సోలార్ సిస్టమ్ అని. ఆ పార్ట్ ఏందో చూద్దాం. మనకి స్క్రీనింగ్ టెస్ట్లో పెరినియల్ ప్లాంట్స్, సీజనల్ ప్లాంట్స్ తర్వాత సైన్స్ అనేది అయిపోయింది. కానీ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేశాడు. ఒక పాయింట్ ఏంటయ్యాదంటే ద యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్ అన్నాడు. ఇది ఒక్కటి మెయిన్స్లో సైన్స్లో భాగంగా యాడ్ చేశాడు. ఇక్కడ చూడండి, సోలార్ సిస్టమ్, ప్లానెట్స్, ఆస్టరాయిడ్స్, కామెట్స్ అండ్ మెటరాయిడ్స్, ఎర్త్ ఆరిజిన్, ఎవల్యూషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ స్టార్స్, కాన్స్టలేషన్, మిల్కీ వే, గెలాక్సీ, స్ట్రక్చర్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇట్స్ థియరీస్. ఇవన్నీ కూడా సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఇతర అంశాల గురించి చదువుకోవాలి. అందులోనే మళ్ళీ బి భాగంగా బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అన్నాడు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీని ఇక్కడ యాడ్ చేశారు. చూడండి, ఎలిమెంటరీ ఐడియాస్ అబౌట్ స్పేస్ క్రాఫ్ట్స్, different types of artificial satellites and their orbits, use of artificial satellites in communication, weather forecasting, remote sensing and space exploration. సో ఈ విధంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే యూనివర్సిటీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో శాటిలైట్ గురించి, శాటిలైట్లో రకాల గురించి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ శాటిలైట్కి సంబంధించి మనం ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి, లేదా వాతావరణాన్ని అధ్యయనం చేయడం కోసం మనం పంపించినటువంటి శాటిలైట్లు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ గురించి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం అంటే ఎడిషనల్గా ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్లో లేనిది మెయిన్స్లో ఉన్నటువంటి సిలబస్ ఇది ఒక్కటే సైన్స్లో భాగంగా. ఓకే, ఇక మ్యాథమెటిక్స్లో తీసుకున్నాం అనుకోండి. మ్యాథమెటిక్స్లో ఏం చెప్పామండి, 3 అనుకున్నాం. 3 అంశాలు మనకి అర్థమెటిక్ అటు స్క్రీనింగ్ టెస్ట్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇక ఆల్జీబ్రా తీసుకున్నాం. మరి ఆల్జీబ్రా ఉంది, ఇక్కడ ఆల్జీబ్రా ఉంది. ఈ ఆల్జీబ్రా ఏమిటండి, ప్రిలిమినరీ లేదు, స్క్రీనింగ్ టెస్ట్ లేదు. ఇక్కడ మనకి ఆల్జీబ్రా అదనంగా ఇచ్చాడు. ఆల్జీబ్రాకి సంబంధించి బేసిక్ ఆపరేషన్, సింపుల్ ఫ్యాక్టర్స్, రిమైండర్, థీరం, హెచ్సిఎఫ్, ఎల్సిఎం అంటే అర్థమెటిక్లో ఉన్న అంశాలు ఇక్కడ ఉన్నాయి. సో కాబట్టి ఆల్జీబ్రాలో ఉన్నాయి. థియరీ ఆఫ్ పాలినామియల్స్ అన్నాడు. అదేవిధంగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లీడింగ్ టు 2 simultaneous linear equations or in equations in 2 variables or అని చెప్పి ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మొదలైన అంశాలన్నీ కూడా ఆల్జీబ్రాలో భాగంగా ఇచ్చాడు. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ ఇచ్చాడు.
ట్రిగ్నామెట్రీ కూడా ఇచ్చాడు. ట్రిగ్నామెట్రీకి సంబంధించిన అంశాలు కూడా ఇచ్చాడు. జియోమెట్రీ తీసుకుంటే కనుక మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఉంది. ఇక స్క్రీనింగ్ టెస్ట్లో లేనిదట్టు తీసుకుంటే కనుక మెన్సురేషన్. సో మెన్సురేషన్ కూడా మెయిన్స్లో ప్రత్యేకంగా మనకి సిలబస్లో పొందుపరచడం జరిగింది మెయిన్స్లో. ఇక చివరిగా స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ని మన స్క్రీనింగ్ టెస్ట్లో కూడా ఇచ్చాడు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల ఎగ్జామ్కి సంబంధించి మనకి అటు ప్రిలిమ్స్లోను ఇటు మెయిన్స్లోనూ కనుక తీసుకుంటే 95% సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్లో సిలబస్ లానే ఉంది. కాబట్టి మీరు ఎక్కువ ఎఫర్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్కే పెట్టండి, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. మీరందరూ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా అంటే సిలబస్, ఎందుకంటే ఒక ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా సిలబస్ గురించి కనుక అవగాహన చేసుకున్నామంటే మన ఒక 30% సిలబస్ అంటే ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయినట్టే. అంటే మనం ఏం చదువుతున్నామో అది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మీకు తెలిస్తే ఏం చదవాలో మీరు ఈజీగా చదువుకుంటారు. అందుకనే ముందు సిలబస్ స్టడీ అనేది మీకు ఒక 30% ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టే, సిలబస్ గురించి కనుక పూర్తి అవగాహన ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి మన అప్టేక్ జాబ్స్లో ఒక కోర్సుని పొందుపరచడం జరిగింది. సో ఆ కోర్సులో అకార్డింగ్ టు సిలబస్ ప్రకారమే సైన్స్ తీసుకుంటే కనుక 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఉన్న సైన్స్ మొత్తాన్ని, ఫిజిక్స్ని, బయాలజీని పొందుపరచడం జరిగింది. అదేవిధంగా జనరల్ స్టడీస్లో భాగంగా తీసుకుంటే మనకి ఈ యొక్క విపత్తు నిర్వహణతో పాటుగా పర్యావరణము, సుస్థిరాభివృద్ధి మొదలైన అంశాలతో పాటు ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, అదేవిధంగా జనరల్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, మెన్సురేషన్, ఇలా మొత్తం కూడా మీకు సిలబస్ వైజ్గా మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా మన ప్రతి టాపిక్కి వీడియో రూపంలోనూ మెటీరియల్ ఇచ్చాము, టెస్టులు నిర్వహించాము, ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇవన్నీ కూడా మన అప్టేక్ జాబ్స్లో మీకు పొందుపరచడం జరిగింది. అక్కడ మీరు చూడండి, మీకు అక్కడ కొన్ని ఫ్రీ వీడియోలు కూడా ఉంటాయి. ఆ వీడియోలు కనుక నచ్చితే అప్పుడు మన యాప్ని మీరు పర్చేజ్ చేయండి. చివరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనుకున్నాం కదా, మరి మనకి వాకింగ్ టెస్టు, మెడికల్ టెస్టులు ఇవన్నీ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తీసుకుంటే డ్యూరేషన్ ఒక 1 అవర్ అంటే 60 మినిట్స్ ఇచ్చాడు. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్కులు ఉంటాయి. ఇది కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి మార్కులను కూడా మీకు పరిగణన తీసుకుని మీ ర్యాంక్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ యొక్క చివరి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి చివరి అంకం ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఈ సిలబస్ను కూడా ఇవ్వడం, కంప్యూటర్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి సిలబస్ను కూడా ఇవ్వడం జరిగింది పార్ట్ ఏ, పార్ట్ బి రూపంలో. సో ఇదంతా జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం భావిస్తాం. సో ఇవన్నీ చూసి మీరు అందరూ కూడా మన అప్టేక్ జాబ్స్లో ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫెషన్సీ మినహాయించి మిగిలిన అన్ని అంశాలను కూడా మీకు టాపిక్ వైజ్గా వీడియోలు ఇచ్చాం, మెటీరియల్ ఇచ్చాం, టెస్టులు నిర్వహించాం, ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు మన అప్టేక్ జాబ్స్లో అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు మీ యొక్క డ్రీమ్ జాబ్ అయినటువంటి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సాధిస్తారని ఆశిస్తూ మీ ఎస్విఎన్ సార్. థ్యాంక్ యూ.